హాట్ సన్. కొంచెం లేట్ అయ్యాను, కొంచెం కాదు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాను. సో ఆ హాఫ్ అన్ అవర్ నేను కవర్ చేయకపోతే నైట్ ఇది ఓల్ది వస్తుంది. టూ మంత్స్ బ్యాక్ నా రూమ్లో కూర్చొని మోటోవర్స్కి పాసెస్ బుక్ చేద్దాం అనుకున్నప్పుడే నాకు వచ్చిన డౌట్ వచ్చింది, ఆ టైంకి రీచ్ అవ్వగలనా? ఏదైతే అదైంది. విజయవాడ బార్డర్లోకి వచ్చాం. డన్ విత్ అవర్ ప్యాకింగ్. హోటల్ చెక్అవుట్ చేసి బయలుదేరుతున్నాం. హాట్ సన్. ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలోకి వచ్చేసాము. ఇంకొన్ని గంటల్లో హైదరాబాద్ చేరిపోతాం మనం. గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం గోవాకి స్టార్ట్ అవుతున్నాం. కొంచెం లేట్ అయ్యాను, కొంచెం కాదు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యాను. సో ఆ హాఫ్ అన్ అవర్ నేను కవర్ చేయకపోతే నైట్ ఇది ఓల్ది వస్తుంది. రేస్ స్టార్ట్ అయిపోయిందిరా, ఫాస్ట్గా పోనీ మావా. ఇప్పుడు జరుగుతున్న రేస్ 500cc క్లాసిక్స్ మధ్య జరుగుతున్న డర్ట్ రేస్. ఆల్రెడీ హిమాలయన్ అయిపోయిందంట, 350 క్లాసిక్ అయిపోయిందంట. సో మేము కొంచెం లేట్ వచ్చాం. అండ్ వీళ్ళని చూస్తుంటే నేనే ఇంకొంచెం బాగా డ్రైవ్ చేయలేమో రేస్ అనిపిస్తుంది. కానీ దూరం నుంచి చూడడానికి ఏదైనా మనకి సింపుల్గా అనిపిస్తుంది అనుకోండి. ఈ కాంటినెంటల్ 650 మోడ్ చూస్తుంటే మీ అందరికీ ఏమనిపిస్తుంది? నాకైతే ఇలాంటిది ఒకటి తీసుకొని నా ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అండ్ ఈ సూపర్ బైక్ని చూస్తే ఏమనిపిస్తుంది? దీన్ని ఎవరు తయారు చేశారా బాబు అనిపిస్తుందా? ఇది హిమాలయన్. నెక్స్ట్ ఇయర్ వచ్చి మోడిఫైడ్ బైక్స్ అన్నిటిని చూసి ఎంజాయ్ చేయండి. ఒకటి కాదు, రెండు కాదు, 100 సూపర్ బైక్స్ ఉన్నాయి. అన్నీ మనందరికీ నచ్చేలాగే ఉన్నాయి. ఎందుకంటే మనలాంటి టేస్ట్ ఉన్న కొంతమంది మోడిఫైయర్స్ వీటిని మోడిఫై చేశారు. అండ్ ఎవ్రీ బైక్ ఈజ్ అ బ్యూటీ. చాలా అందంగా కనబడుతున్నాయి ముందు నుంచి వెనకాల నుంచి. అండ్ లుక్ ఎట్ దిస్ ఇంటర్సెప్టర్ 650. దీన్ని కంప్లీట్ స్క్రాంబ్లర్గా మార్చేశారు ఎవరో మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఐ రియలీ లవ్డ్ ఇట్. మోటోవర్స్ అంతా ఆడుతూ పాడుతూ చూస్తూ చీకటి అయిపోయింది. ఇంతలోగా భూమి బద్దలు అయిపోయినట్టు సౌండ్ వచ్చింది. ఏంట్రా అని వెళ్ళి చూస్తే హిమాలయన్ 452 అనేది తయారు చేయడానికి గల రీజన్స్ని, ఆ కాన్సెప్ట్ని రాయల్ ఎన్ఫీల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన సిద్ధార్థ్ రావు చెప్తుంటే నేను విన్నాను. సో మీరు కూడా విని ఎంజాయ్ చేయండి. The fact that it's a full-blown adventure tourer, not a soft roader, right? It's got proper tires, proper suspension. We talked to all of you. We've talked to all sorts of people around the world, and we've asked them what they want. What came around was we had an idea of what the new Himalayan must be, and it must be the best motorcycle in the world to take on the Himalayas, right? So the idea was that no other motorcycle, even if it's 5 times the price, should be better equipped to take on the Himalayas. So that was a huge motivation from our side. And the final test was our own people. That means the team who created the Himalayan, led of course by Govind Rajan, our CEO. So Govind, our CEO, led that effort, riding the new Himalayan all the way from Chennai to Umlingla. We had 24 riders, 5,500 kilometers. That was the final test. So what I'm going to leave you with is a film on the final test. So here we go.
We put it off. Thank you, Govind. Over to you. I know you have something interesting to tell everyone here. Hope you guys are having a great time. Cheers! We have showed the motorcycle at different places, but we officially wanted to launch the all-new Himalayan in front of this community here. That's why we were holding on. The whole world is looking for what? When is the motorcycle going to be available? At what price point? Isn't it? Should I? Excellent, guys. In Europe, it is going to be available at a price point of 5,900 euros as a starting price. In United Kingdom, it's going to be available at 5,750 as a starting price. There you go, guys, for the United Kingdom. I think we're done, isn't it? What does it mean for India? Should I? Should I? There you go, guys. There is an introductory price for India till up to December 31st midnight. There you go. The most accessible and the versatile globe-trotted, the fantastic motorcycle from Royal Enfield, the all-new Himalayan, is available at a starting price of 2,69,000 for you guys. నెక్స్ట్ డే వేరే ఎంట్రన్స్ నుంచి వెళ్తే ఈ టెస్ట్ రైడ్ జోన్ కనిపించింది. ఆల్మోస్ట్ ఒక 50 హిమాలయన్స్ ఉన్నాయి. ఇంకో స్పెషల్ బైక్ కూడా కనిపించింది మనకి, హిమాలయన్ 450 ట్యూబ్లెస్ క్రాస్ స్పోక్ వేరియంట్. బ్యాడ్ లక్ ఏంటంటే ఈరోజు టెస్ట్ రైడ్ స్లాట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి అంట. కాబట్టి మిమ్మల్ని రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తా మన చేతిలో ఒక టెస్ట్ రైడ్ హిమాలయన్ బైక్తో. అంతవరకు టాటా, బై బాయ్. సబ్స్క్రైబ్ టు BNN Moto.